హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో మనకి బిగ్ బాస్ ఇంకొక 1 వీకే ఉంది. సో ఈ 14th వీక్లో ఎవరైనా వెళ్ళిపోతే సో మనకి టాప్ 5 ఎవరా అన్నది క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో దానికి అంత క్లారిటీ వస్తుంది. సో టాప్ 5 గురించి మాట్లాడుకునే ముందు ఓటింగ్ చూద్దాం ఒకసారి మనం. సో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి నిఖిల్ 23.5% ఉంది. సో నిఖిల్ తర్వాత ఎవరున్నారనంటే గౌతమ్. సో ఇదే మనకు కంటిన్యూస్గా వస్తుంది, నిఖిల్ గౌతమ్. సో ఇప్పుడు గౌతమ్ వచ్చేసరికి 21.5% ఉంది. సో మనకి అలాగే క్యూట్ ప్రేరణ థర్డ్ ప్లేస్లో ఉంది 15.5. సో కొంచెం దగ్గర ఉంది అని చెప్పొచ్చు. సో విన్నర్ రన్నర్ సో తెలీదు. ఇన్ కేస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి 4th ప్లేస్లో చూసుకున్నట్లయితే నబిల్ 15%తో ఉన్నారు. సో అండ్ ఇప్పుడు ప్రేరణని డామినేట్ చేసి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే విన్నర్ అవ్వచ్చు, లేదంటే టైటిల్ విన్ కొట్టొచ్చు, రన్నర్ అవ్వచ్చు. సో చెప్పలేమండి. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే విష్ణు 12. సో విష్ణు తర్వాత ఎవరున్నారంటే మనకి రోహిణి 11% ఉంది. సో ఇప్పుడు ఎలిమినేషన్ విషయానికి వస్తే మనకి లాస్ట్లో ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. సో ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి వెళ్తుంది అంటే ఇది ఓటింగ్ ప్రకారమేనండి. ఏదో మేమే బిగ్ బాస్ వెళ్ళాం, చూసాం, వచ్చాం, వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు అని నేను చెప్పట్లేదు. జస్ట్ ఓటింగ్ ప్రకారమే చెప్తున్నాను. సో మనకైతే లీస్ట్లో రోహిణి ఉంది 11%తో. సో దాని తర్వాత విష్ణు, దాని తర్వాత నబిల్. సో వీళ్ళ ముగ్గురిని తీసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో విష్ణు రోహిణి అవ్వచ్చు, లేదు అనంటే విష్ణు నబిల్ అవ్వచ్చు, లేదు అనంటే నబిల్ రోహిణి అవ్వచ్చు. సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ విష్ణుని హౌస్లో ఉంచేసి నబిల్ని పంపించే ఛాన్స్ కూడా ఉంది. సో చెప్పలేం కదండి ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేసి. ఒక 1 మినిట్లోనే చాలా డిఫరెంట్ అవుతుంది. సో ఏదో జరుగుతుంది కదా. సో అది మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా చూడొచ్చు. ఇన్ కేస్ విష్ణు ఉండి నబిల్ వెళ్ళిపోవచ్చు, రోహిణి వెళ్ళిపోవచ్చు, లేదు అనంటే విష్ణు వెళ్ళిపోవచ్చు, నబిల్ వెళ్ళిపోవచ్చు. సో అంత క్లమ్సీగా ఉంది. సో మనకి తెలియాలి అంటే మనం వెయిట్ చేయాలి, అది తప్పదండి. ఇప్పుడు మనం ఎంత కొట్టుకున్నా కానీ మనం ఏం చేయలేం. సో వచ్చిన ఓటింగ్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది, టైటిల్ విన్ ఎవరు అవుతారనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.